అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? ఆహా, ఇదే కదా కావాలి. చాలా సంవత్సరాలు అయిపోయింది బయటకు వచ్చేలాగా. సో కాంతా ఏంటి చెప్పు, ఏదో అంటున్నావు? కాంతా ట్రైలర్ రిలీజ్ అవ్వడం జరిగింది. అండ్ ఈ సినిమా కాలం అన్నది ఒత్తి సినిమానే రీక్రియేట్ చేయగలుగుతుంది. జై హో దా. ఓకే సమీర్ బాగా రౌడీగాడయ్యా మీరు అసలు. అరే ఒక్క నిమిషం మాట్లాడినరా? ఓకే అంతే అంటారా? నేను చిన్నప్పుడు మెడ్రాస్ నుంచి హైదరాబాద్కి వచ్చినప్పుడు ఇక్కడ సినిమా ఇండస్ట్రీ లేదు, స్టూడియోలు లేవు, ఏమి లేవు. రాళ్ళు రప్పల మధ్యన వచ్చాం మేము. యాక్చువల్లీ ఏంట్రా మత్తులో మాట్లాడలేదురా, మామూలుగా మాట్లాడుతున్నాను రా రే. ఏదో చిన్ననాటి జ్ఞాపకాలు ఏదో చెప్పుకుంటున్నాను. చెప్పుకోని ఎవరా నన్ను? నేను ప్రిపేర్ అయ్యి బాగా వచ్చాను మీతో ఏదో మాట్లాడేద్దామని. అసలు ఆగనివ్వట్లేదు. ఓకే, నాకు తెలిసి ఇండియాలో ఎవరన్నా ఒక పీరియడ్ కథ రాయాలి అని అనుకుంటే కూడా మొట్టమొదటి వ్యక్తి అదిగో కాదు. నాకు మేము టైటిల్ పెట్టకముందు వేరే వాళ్ళ కథ అది చెప్తున్నప్పుడు, సార్ రెట్రో కింగ్ సార్ అతను కరెక్ట్గా ఉంటారన్నారు. కానీ ఈ సినిమాలో మేము చెప్పాం ఖచ్చితంగా నవంబర్ 14 తర్వాత మీరందరు ఇతన్ని నట చక్రవర్తి అని పిలుస్తారు. ఈ సినిమాలో ఒక కొత్త నటి కావాలి అన్నప్పుడు ఇందాక మేడం చెప్తున్నారు, నేను బాగున్నాను రా సలా. సో సెల్వ ఆల్మోస్ట్ ఒక 100 పైగా ఆడిషన్లు, వీడియోలు, వేరే అమ్మాయిల ఫోటోలు పంపించేవాడు. అరే ఊరుకోరా ఇప్పుడే పెళ్ళైందిరా, అలా ఫోన్లో అమ్మాయిల ఫోటోలు వేసుకుని తిరగకూడదు నేను అన్నా. బట్ అది మొత్తం అయిన తర్వాత ఇలాంటి సముద్రకణి గారు, దుల్కర్ లాంటి నటుల మధ్య నిలబడడానికి అసలు మామూలుగానే జంకుతాం. నేనేదో హైట్ బేస్ వాయిస్ వేసుకుని లాగేస్తూ ఉంటాను కానీ, బట్ వాళ్ళిద్దరి మధ్యన అద్భుతంగా నుంచింది భాగ్యశ్రీ. ఇందాక చెప్పినట్టు ఫస్ట్ మేడం సార్ కరెక్ట్. సో ఆ మేడంని ఫస్ట్ పట్టింది మేమే. కానీ మేము సినిమా తీసే డిలేలో ఆవిడ తెలుగులో సినిమాలు చేసి ఇంత పాపులర్ స్టార్ అయిపోయారు. సో ఐ డోంట్ హ్యావ్ టు సే ఎనీథింగ్. వెల్కమ్ అగైన్. నువ్వే పాట పాడుతున్నావురా? సరే ఓకే, నవంబర్ 14 మిమ్మల్ని థియేటర్లో కలుస్తాం. అండ్ థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.